వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు జీవన ప్రమాణ యాప్ నుండి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా లాగిన్ చేసుకోవాలో చూద్దామని. ముందుగా జీవన ప్రమాణ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇది చూపించే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ ఫేస్ ఆర్డి ఆధార్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఫుల్ సెక్యూరిటీ అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. దాని తర్వాత ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడీస్ ఎంటర్ చేసి రిజిస్టర్ కొడితే ఇలాగా వస్తుందండి మెసేజ్. ఓటీపీ అడుగుతుందండి. ఓటీపీ అడిగిన తర్వాత మనకి రిజిస్టర్ అయిన ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ లింక్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుందని ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇలాగా ఫేస్ని స్కాన్ చేయమంటుందండి, మెసేజ్ వస్తుంది. ఫేస్ స్కాన్ చేయగానే ఎంప్లాయీ పెన్షనర్ది ఇలాగా ట్రై చేయండి. నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే రాంగ్ అని వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదండి. అలాగే 2-3 సార్లు ట్రై చేయండి, అవుతుంది. కన్రెప్పులు వేయమనండి, బ్లింక్ చేయమనండి పెన్షనర్స్ని. ఇలా చేయగానే మనకి ఇలాగ ఫస్ట్ మెసేజ్ ఇలాగ వస్తుందండి. ఆధార్ నెంబరు, మళ్ళీ ఇంకోసారి కూడా అడుగుతుందండి. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, ఆ 3 ఎంటర్ చేయగానే దాని తర్వాత ఈ మొబైల్లోనే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఒక 2 నిమిషాలు ఇలాగ మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయవలసి వస్తుందని. ఎంటర్ చేయగానే నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ అలాగే మెసేజ్ వస్తుంది దాకా చూపించినట్టు. దాని తర్వాత మళ్ళీ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మళ్ళీ ఓటీపీ అడుగుతుందండి. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే ఇదండి, ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మళ్ళా ఇక్కడ పెన్షనర్ నేమ్, ఇందులో ఆధార్ కార్డులో ఉన్న పెన్షనర్ నేము, పెన్షన్ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు మరియు బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆ 3 మీ దగ్గర ఉంచుకోండి. ఆ 3 కరెక్ట్గా ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ అనేవి చూసుకోండి. ముందర ఈ ఆప్షన్స్ అనేవి కంపల్సరీగా చేయాలండి. దాంట్లో ఏ ఆప్షన్ అయినా వేరేగా ఇచ్చినా సరే, అమలాపురం డివిజన్ ఆఫీస్కి చేస్తున్నానండి. ఆ డివిజన్కి మీ ఐడి నెంబర్ కానీ ఈ డీటెయిల్స్ కానీ రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ ఐడి నెంబర్ దగ్గర పీపీఓ నెంబర్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలండి. పీపీఓ నెంబర్ అనేది ఈబీసీల వారు ఐడి నెంబర్ గా 900 మీద కానీ 9000 మీద నెంబర్ కానీ రిజిస్టర్ అయి ఉంటుందండి. అది స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఇదిగోండి, ఇలాగ ఉంటుంది. ఇది చెక్ చేసుకుని, క్రాస్ చెక్ చేసుకుని, ఆ 2 టిక్లు పెట్టుకుని స్కాన్ అనుకోటండి, సబ్మిట్ అనుకోటండి. సబ్మిట్ కొట్టగానే మళ్ళీ ఇంకోసారి వస్తుందండి. సబ్మిట్ చేయగానే మనకి ఫేస్ ఆర్డీ వస్తుందండి. ఆ స్కాన్ చేయగానే మీ లైఫ్ సర్టిఫికేట్ రిజిస్టర్ అయిపోతుందండి. ట్రై చేయండి. కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే ఇందాక వచ్చిన మెసేజ్ లాగా వస్తుంది. ఇదిగోండి, సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది స్క్రీన్ షాట్ పెట్టినట్టు ఆ నెంబర్ నోట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ నెంబర్ వస్తుంది. థ్యాంక్ యూ.